విశాఖలో స్పా ముసుగులో వ్యభిచార దందా నడుస్తోంది. ఒకప్పుడు విశాఖలో 2 మాత్రమే ఉండే స్పా కేంద్రాలు ఇప్పుడు 10ల సంఖ్యలోకి మారాయి. వీఐపీ రోడ్లను టార్గెట్ చేసుకుని రమా టాకీస్ పరిధిలో పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. థాయ్ మసాజ్ కేంద్రాల పేరుతో నిర్వాహకుల దూకుడుకు అదుపు లేకుండా పోయింది. అందమైన యువతులను టార్గెట్ గా ఎంచుకుని స్పా పేరుతో గలీజ్ పనులకు పాల్పడుతున్నారు. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న విశాఖ ఖ్యాతిని బజారుకి ఇచ్చేలా స్పా కేంద్రాలు తయారయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల పలు స్పా మసాజ్ కేంద్రాలపై పోలీసులు దాడులు చేస్తున్నా వారి తీరులో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి స్పా కేంద్రాలు. స్పా మాటున గలీజు పనులంతా కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో అటు గాజువాక్ కావచ్చు, ఇటు విశాఖ సిటీలో కావచ్చు, చాలా వరకు కూడా స్పా కేంద్రాల్లో పోలీసులు దాడులు నిర్వహిస్తున్నటువంటి సమయంలో విస్తుపోయేటటువంటి విషయాలన్నీ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల చూసుకుంటే ఈ నెల 4వ తేదీన ఏదైతే విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసినటువంటి నేపథ్యంలో 10 మంది యువతులతో పాటు విటులు కూడా పట్టుబడినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే స్పా మాటున గలీజు పనులు చేసేందుకు కూడా వెనుకాడలేనటువంటి పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఆర్చిడ్ వెల్నెస్ అండ్ స్పా ఏదైతే ఉందో ఈ ఆర్చిడ్ వెల్నెస్ స్పాలో మొన్న మధ్యకాలంలోనే చూసుకుంటే దాదాపు 10 మంది యువతులతో పాటు దానికి సంబంధించినటువంటి విటుల్ని, దానికి సంబంధించినటువంటి నిర్వాహకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. వారిపైన కూడా కేసులు అయితే నమోదు చేశారు. అలాగే దీనికి ఆపోజిట్గా చూసుకుంటే ఒలివా స్పా, మరో చోటు చూసుకుంటే మరో స్పా, మరో ప్రాంతంలో చూసుకుంటే మరో స్పా, దాదాపు ఇదే ప్రాంతంలో 20 నుంచి 25 వరకు కూడా స్పా కేంద్రాలు నడుస్తున్నాయి. అయితే ఈ స్పా కేంద్రాల ముసుగులో ఏమి నడుస్తున్నాయనే దానిపైన పోలీసులు అయితే దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో విశాఖ ఖ్యాతి దశ దిశలా కూడా వ్యాప్తి చెందుతున్నటువంటి నేపథ్యంలో విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దేశాలంతా కూడా విశాఖ వైపే చూస్తున్నాయి. అయితే విశాఖలో చూసుకుంటే ఇలాంటి గలీజ్ కారణంగానే ఎక్కువగా ఇక్కడికి వచ్చేవారంతా కూడా బయటికి తరలి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే పోలీసులు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తున్నా, ఎప్పటికప్పుడు రైడ్లు చేస్తున్నా, మరలా అదే స్పా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో దాని పేర్లు మార్చి అదే బిల్డింగుల్లో మరలా కూడా నిర్వహించడం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో వ్యభిచారం పైన పోలీసులు అయితే పెద్ద ఎత్తున ఉక్కుపాదం మోపినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు ఉక్కుపాదం మోపిన తర్వాత ప్రస్తుతం స్పా ముసుగులో చాలా వరకు కూడా ఇలాంటి వ్యభిచార కేంద్రాలు అయితే నడుస్తున్నాయి. వ్యభిచార కేంద్రాల్లో పట్టుబడుతున్న వారంతా కూడా ఎక్కువగా 18 నుంచి 28 ఏళ్ళు లోపు యువతలే ఎక్కువగా పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా వారికి ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, మరొకటి కావచ్చు. అయితే యువతలంతా కూడా విశాఖ వైపు అయితే ఎక్కువగా బాట పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వారికి సంబంధించి వారికి ఏదైనా ఉద్యోగ అవకాశాల కోసం వస్తున్నటువంటి వారందరినీ కూడా కొంతమంది స్పాక్ సంబంధించినటువంటి యజమానులు ఎరవేయడం, అలాగే ఏదైతే సోషల్ మీడియా ఎక్కువగా కూడా ఈ మధ్యకాలంలో దీన్ని అయితే వినియోగించుకుంటున్న పరిస్థితి ఉంది. సోషల్ మీడియా ఏదైతే ట్విట్టర్ కావచ్చు, లేదా ఆ టెలిగ్రామ్ కావచ్చు, ఇతరత్ర యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ముఖ్యంగా కూడా వీళ్ళంతా కూడా చాలా అలర్ట్గా ఉంటున్నారు. మనం ఒక్క మెసేజ్ పెడితే చాలు మొబైల్ ఫోన్లో విత్ ఇన్ సెకండ్స్లో దానికి సంబంధించినటువంటి ఒక రిప్లై వస్తుంది. మీకు 999కి ఒక ప్యాకేజ్ ఇస్తాం, లేదా 1999కి ఒక ప్యాకేజ్ ఇస్తాం, లేదా 299కి ఒక ప్యాకేజ్ ఇస్తాం, 4999కి ఒక ప్యాకేజ్ ఇస్తాం, 1 అవర్ 2 అవర్ అంటూ కూడా రకరకాలైనటువంటి మెసేజ్లు మనకు వస్తూ ఉంటాయి. ఆ మెసేజ్ను చూసుకొని దానికి టెంప్ట్ అయినటువంటి వారు అంతా కూడా ఈ ప్రాంతాలకు రావడం, ఏదైతే ఇక్కడ జరిగేటటువంటి గలీజు పనుల్లో వారంతా కూడా ముఖ్యంగా బుక్ అయిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే స్పా కేంద్రాలకు సంబంధించినటువంటి యజమానులు చేస్తున్నటువంటి కొన్ని స్పా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ స్పా యజమానులకు సంబంధించినటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో దాని కారణంగా పూర్తిగా విశాఖ ఖ్యాతి అంతా కూడా దిగజారిపోయేటటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ ప్రాంతంలో ఇలాగా పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చినటువంటి స్పా కేంద్రాలు అయితే చాలానే ఉన్నాయి. దీని కారణంగా కూడా ముఖ్యంగా విశాఖ పరువు పూర్తిగా బజారుకి ఇడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి స్పా కేంద్రాలకి ఎలాంటి పర్మిషన్లు ఉన్నాయి, అసలు దీనికి ఎలాంటి అనుమతులు తీసుకోవాలనే దానిపైన కూడా పోలీసులు అయితే ఒక జీవోను కూడా జారీ చేయాల్సినటువంటి అంశం ఉంది. ఎందుకైనా ముఖ్యంగా చెప్పుకుంటే ఎక్కడికక్కడే ఇష్టానుసారంగా స్పా కేంద్రాలను అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఆ స్పా కేంద్రాల ద్వారా ఏదైతే వ్యభిచార కోపాల్లో కూడా లాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీరి కారణంగా ఎక్కువ మంది యువకులు కూడా బలైపోతున్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వీరు ఇచ్చేటటువంటి ఏదైతే 500, 1000 రూపాయలు, 2000కు సంబంధించినటువంటి ఆ డబ్బుకి ఆశపడి వారంతా కూడా వ్యభిచార కృపాల్లో దిగడం, వారందరూ కూడా వ్యభిచార కృపాలుగా మారుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి స్పా కేంద్రాలపైన ఉక్కుపాదం మోపాల్సినటువంటి పోలీసులు
కాస్త కోస్తా కేసులు నమోదు చేసి విడిచిపెట్టేస్తున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విశాఖ సిపి పూర్తిగా కూడా రైళ్లు చేయాలని చెప్పినప్పటికీ కొన్ని స్పా కేంద్రాలు మాత్రం ఇంకా ఇలాంటి ఘటనలే కొనసాగుతున్నట్లు కూడా అయితే కొన్ని సమాచారం అయితే ఉంది. ముఖ్యంగా ఇలాంటి స్పా కేంద్రాలతో పాటు అసలు విశాఖ జిల్లా వ్యాప్తంగా ఎన్ని స్పా కేంద్రాలు ఉన్నాయి, దాని నిర్వాహకులు ఎవరు, అసలు ఆ స్పా కేంద్రాల ద్వారా వీరు ఏం చేస్తున్నారు, అక్కడికి వచ్చేటటువంటి యువతులు ఎవరనే దానిపైన పోలీసులు అయితే ముఖ్యంగా విచారణ చేపట్టాల్సినటువంటి పరిస్థితి ఉందంటూ కొందరైతే కోరుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఇలాంటి స్పా కేంద్రాల వల్ల ఎక్కువగా కూడా కేసుల్లో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇలాంటి స్పా కేంద్రాలపైన పోలీసులు దాడులు నిర్వహించాలి. అలాగే దీనికి సంబంధించినటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో బిల్డింగ్కి సంబంధించినటువంటి యజమానులపైన కూడా కేసులు నమోదు చేయాల్సినటువంటి అంశం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే అసలు ఈ స్పా కేంద్రం పెట్టిన తర్వాత అసలు స్పా కేంద్రాల్లో ఏం జరుగుతుంది అనే దానిపైన వారు కూడా ముఖ్యంగా దృష్టి సారించాలి. కానీ వారు దృష్టి సారించకపోవడంతోనే ఇలాంటి ఘటనలు ఎక్కడికక్కడే ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన పోలీసులు అయితే సరైన దృష్టి సారించాలంటూ పలువురు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మీకు తెలుసు, చాలా స్పాస్ మీద మేము రేట్ చేస్తున్నాం. స్పా కాకుండా బ్యూటీ పార్లర్, ఈవెన్ సెలూన్లో కూడా కొన్ని ఇంట్లో కూడా ఇలా వ్యభిచారాలు జరుగుతున్నాయని మాకు సమాచారం వస్తున్నది. నిన్న కూడా ఒక చోట మేము దాడి చేసి కొందరిని పట్టుకున్నాం. సో ఇటువంటి దాడులు జరుగుతూనే ఉంటాయి. స్పా నిర్వాహకులందరికీ నేను సూచిస్తున్నా, మీరు చట్ట ప్రకారంగా వ్యాపారం చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ స్పా ముసుగులో వ్యభిచారం చేస్తే వదిలేది లేదు, ఉపేక్షించేది లేదు, అందరినీ పట్టుకొస్తాం. మీరు అనుకుంటున్నారండి మీ అడ్వర్టైజ్మెంట్ ద్వారా మీరు ఆకర్షిస్తున్నారండి. మీరు గుర్తుపెట్టుకోండి, మీ కస్టమర్స్ ఎలా చదువుతారు, మేము పోలీసు వాళ్ళం కూడా శ్రద్ధంగా చదువుతాను. మాకు తెలుసు ఎవరెవరు ఏం చేస్తున్నారు. మా దగ్గర జాబితా కూడా రెడీగా ఉంది. మేము 1 by 1 రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాం, ఎవరిని వదిలేది లేదు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో చందు, ప్రైమ్ 9 విశాఖ నుండి.